ఏంటిది హడావుడిపోతరేగా ఉంది. నువ్వు లేకపోతే నేను ఏమైపోయేది రా సచ్చినోడా. నీ నోట్లో నా బెల్లం పోతరే గాని ఏంటా వాయిస్ తార్ రోడ్డు మీద రేగ్ గీకినట్టు. కుళాయి దగ్గర కూరగాయల షాపు, కిరాణా కొట్టు, కోటా బియ్యం దగ్గర అరిసరిసి అలవాటైపోన్నదండి. ఇంతకీ నీ పేరేంటమ్మా? నా పేరు సరోజా అండి. ఆయన ముద్దుగా సర్రూ అంటే ఏంటి ఊసత్రం ఏంటి? 3 రోజులైందండి సచ్చినోడు ఎక్కడున్నాడో ఏటో. ఎవరిని తిట్టినా గాని రివర్స్ అయిపోతున్నారండి. రివర్స్ ఎవరంటే నువ్వు ఏది పడితే తిడితే పడి ఉంటానికి నీ మొగుడా? పబ్లిక్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆడేటో పారిపోయి ఉంటాడు. బహుశా ఈ జన్మలో మాట్లాడే అవకాశం రాదని భయపడి ఉంటాడు చంటోడు. అయ్య బాబాయ్ అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారండి? సేమ్ థాట్ నాకు చాలా సార్లు వచ్చింది. ఇంటికి రా, పోతరకు చీరేస్తాను. సర్లే కంప్లైంట్ రాసివు. 302 సెల్ నెంబర్ తీసుకో. అలాగే. ఆ సచ్చినోడు సెల్ ఫోన్ కూడా మర్చిపోనాడండి. అబ్బు ఛార్జింగ్ చాలా గట్టిగా పెట్టింది. ఛార్జింగ్ డౌన్ అని తెలిసిపోయిందేమో. నువ్వు నోరుమోయ్. సరోజా నువ్వు నాతో రా. కట్టుకున్న పెళ్ళాన్ని పక్కనుండగా దీన్ని అవుతున్నా రమ్మంటావా? అది డ్యూటీలో భాగమే. నేను కూడా మీలో సగభాగమే. అయితే మీ ఇద్దరు ఎక్కండి. ఏంటి ఎక్క? జీపే. అయ్యయ్యో అయ్యో. సరోజా నువ్వు కొలాయి కట్టే. నువ్వు లేకపోతే నేను ఎవరితో కాపురం చేసేదిరా దేవుడా. ఈ వైఫై ఇక్కడ ఎక్కడో కనెక్ట్ అయి పోతుంది. 302 ఏదో బజ్జీలు బుజ్జి అని కనెక్ట్ అవుతుంది. ఆ బజ్జీ ఏంటో చూడాలి. ఇదో ఆగు. ఇక్కడ బజ్జీలు బుజ్జీలు ఎక్కడ? అయ్య బాబాయ్ సీఏ గారు మంచి కాకి మీద ఉన్నట్టున్నారంటే. మనకంత అదృష్టం కూడా. ఆయన డ్యూటీ మీద వచ్చారు, ఆ పని మీద వచ్చారు. సరోజా మీ ఆయన లోపల ఉన్నాడు. వెళ్ళు. నువ్వు వెళ్ళి తలుపు కొట్టు. ఆడు బయటికి రాకపోతే నా మీద ఒట్టు. సరోజా నువ్వే? అయ్యో అయ్యయ్యో ఇంటి పక్కనే కుప్పటెట్టావు కదరా దొంగనా మొగుడా. నువ్వు లేకపోతే నేను ఎవరితో కాపురం చేసేదిరా. దీనికి మొగుడు ఇంపార్టెంట్, కాపురం ఇంపార్టెంట్. కనుక్కోమంటారా? కనుక్కో. నీకు నా మొగుడే దొరికాడంటే మాయలాడి సిఐ గారు లాంటి పెద్ద మనిషి కనపడలేదంటే. చూసావరా పబ్లిక్ లో మన ఇమేజ్. ఇక్కడ ఇమేజ్ చూడండి. నీ నోట్లో నేతిపోతారా కానీ నీ నోటితోల వల్లే నీ కాపురం కాకెత్తుకుపోయింది. ఆడు చూడు వరద బాధితుల్లాగా. ఏ రోజైనా నవ్వుతూ ఇంత పులిహార పెడితే ఈ బడ్జెట్ దగ్గరికి ఎందుకు వస్తాడు? తప్పైపోయినది సిఐ గారు. ఏమయ్యా ఇంకెప్పుడు ఒక్క మాట కూడా అన్నయ్యా. వారానికి 6 రోజులు మౌనవ్రతం పాటిస్తాను. ఆ ఒక్కరోజు అది కూడా నువ్వు కొట్టినా తిట్టినా ఆడడానికి నోరిపుతాను. రా అయ్యా మన ఇంటికి పోదాం. సారీ సార్, ఇంకెప్పుడు నిన్ను వదిలేను సార్. ఒరేయ్ ఈ బజ్జీల బుజ్జినే కాదంటావా? పోవే, నా బుజ్జి పిల్లమే మారిపోయాక ఏ బజ్జీలు బుజ్జి అయితే నాకెందుకే. సరు ఫోన్ తీసుకో. మన ఇద్దరం పబ్లిక్ మెసేజ్ ఇవ్వాలి. ఇవ్వండి. కెమెరా కొంచెం ఫేవర్ చేసుకోండి. అలాగే. మీ భర్తల్ని జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. వాళ్ళని చంటి బిడ్డల్లా చూసుకోండి అమ్మా. వాళ్ళకి కొంచెం స్వేచ్ఛనివ్వండి అమ్మా. అప్పుడే మీ సంసారాలు ఆత్రేయపురం పూతరేగుల్లా కమ్మగా ఉంటాయి. ఈ మెసేజ్ పబ్లిక్ మీ ఆవిడకే? నైట్ మందులో తిన్న అలంకరణ కూడా రుచి నా కూతుర్ని మానభంగం చేసి చంపేశారు కదరా దారుణంగానే. ఆ మహాలక్ష్మి ఉచ్చురు తగిలి మీరు చికెన్ గురి వచ్చి చచ్చిపోతారా. మీరు చికెన్ 65 తింటుంటే గొంతులో ముక్క అడ్డపడి పైకి పోతారా. మీరు కోడికూర తింటే కల్తీ జరిగే కలరా వచ్చి కనుమరుగైపోతారా. మీకు ఒకటే చెప్తున్నాను, నా మహాలక్ష్మి దైవం మిమ్మల్ని పీక్కు తింటాదరా. ఇది తండ్రిగా నా శాపంరా. నాకు బెడ్డించి కొడతాను. పులి ఎవరో పిల్ల నువ్వు? మీరలా స్టైల్ గా నడిచేస్తుంటే అమలాపురం రోడ్ల మీద పులి పోలీస్ డ్రెస్ లో డ్యూటీ చేస్తున్నట్టుంది. ఎవరో పిల్ల నువ్వు? ప్రతిసారి ఇలా ఫోన్ చేసి ఆడియో ఫంక్షన్ లో యాంకర్ లాగా అలా పొగడేస్తున్నావు. నిన్న మీ వైఫై క్రియేటివిటీ చూసాక నా మనసు మీ వైపుకు మళ్ళీపోయింది. నేను ఆల్రెడీ పూజకు వాడేసిన పుష్పాన్ని. నువ్వు ఎంతగా పెంచినా అది వికసించదు. నువ్వు వేరే పుష్పాన్ని ట్రై చేసుకోయా. మీరు వాడేసిన పువ్వైనా పాడైపోయిన స్టవ్ అయినా మీ మీదే నా లవ్వు. ఒక్కసారి పొంగిన అప్పడం మళ్ళీ తప్పడం. ఆపండి మీ చెప్పడం. రజనీకాంత్ లాంటి మీరు సూర్యకాంత్ లాంటి పెళ్లంతో నరకం అనిపించడం కరెక్టేనే. పవర్ఫుల్ పోలీసు భార్య మెళ్ళలో వేలాడే పిన్నీస్ అయిపోవటం నిజం కాదా? వచ్చే నిజమే. మీరు తట్టుకున్నా నేను తట్టుకోలేకపోతున్నానే. మీరు ఎస్ అంటే నా ప్రేమ అంతా మీదే, నో అంటే నా మనసు అంతా బాధే. అది కాదే, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంతే. నీ మాటలు నన్ను మోటివేట్ చేసి నీ పదాలు నా పెదాలు అనుకున్న బాధను తుడిచేసి నీ వాయిస్ నాకు ఇంకో ఛాయిస్ ఉందని గుర్తు చేసింది. అయినా పెళ్ళైన నేను పెళ్లిగా నీతో కుమ్మక్కు. అదే ప్రేమలో మ్యాజిక్. బాగుంది నీ లాజిక్. అయితే ఎదురుగా వచ్చి నీ ప్రేమను కక్కు. నక్కి నక్కి ప్రేమించుకుంటేనే కిక్కు. అది నా లక్కు. చెప్పడేట్రా ఎవడో. నమస్తే. పాలు కనుక్కోరు బాబు. ఏటీఎం బ్యాంకులకు పోదాం. ఆగరా,
ఎరా ఎర్రంకన్నా అందరు మందలా పోతున్నారు ఎక్కడికి? ఇవాళ హిందూ వాళ్ళ కుక్కకి గ్యాండ్ గా బారసాలు చేస్తున్నారు. కుక్కకి బారసాలా? 32 రకాల పిండి వంటలతో భోజనాలు ఎడుతున్నారు. ఏ మిమ్మల్ని పిల్లలేదా? అంటే అలాంటి కుక్కల ఫంక్షన్ మేము వెళ్ళలే. ఏ మీరు వస్తే కుక్కలు ఫీల్ అవుతాయని లేట్ అయితే ఎరైటీలోనే మిస్ అయిపోతాను. చెయ్యి వదలహే వెళ్ళాలి. మీకేటి బేవరసగాళ్ళు ఏ బీర్లేని దాకా బతికేస్తారా? నా పోతరేకి మిసురుగాలు ఇచ్చింది. బంగారం ఏంటి ఏడుస్తున్నావు? బండాపు బండాపు. ఎవడాడు? గోపి. ఏం చేస్తుంటాడు? ఊళ్ళో పెద్ద బేవర్సోడు. ఏమన్నాడు? కాల్స్ చేసి కలుద్దాం రా అంటున్నాడు. ఇంకేమన్నాడు? మెసేజ్లు చేసి మాట్లాడుకుందాం రా అంటున్నాడు. ఇంకా వాట్సాప్ లో వేధిస్తున్నాడు. ఇంకా ఫేస్బుక్ లో ఫేక్ పిక్స్ పెడతానని బెదిరిస్తున్నాడు. అయిపోయాడు. నువ్వు ఒక కంప్లైంట్ ఇవ్వు, ఆయన పాంపులెట్లా నలిపేస్తా. కంప్లైంట్ చేస్తే చంపేస్తాను అంటున్నాడు. అంత బగాడాడు. మొండోడు. మహాలక్ష్మిని కూడా ఇలాగే రేప్ చేసి చంపి మాయం చేశాడు. కంప్లైంట్ ఇస్తే చంపేస్తానని వాళ్ళ డాడీ నల్ల ఇంకా నన్ను కూడా బెదిరించాడు. సరే నువ్వు ఫోన్ పెట్టు. ఆడ అయిపోయాడు నా చేతిలో. సిగరెట్ ఒకటి ఇవ్వరా. అలాగే బాబు. నల్ల ఇంకా నువ్వేనా? ఏంటండి బాబు మీలాంటి చదువుకుంటే వాళ్ళ కోసమే కింద పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు రాయించాం. ఓరని నోట్లో నా బెల్లం పోతరేకు పోలీసులు అన్నాక అలాగే అడుగుతాం. అయ్యి బాబాయ్ మరి అలాగంటారండి. ఎరా, నీకు మహాలక్ష్మి కూతురుందా? ఉండేదండి బాబు నా పెద్ద కూతురు మహాలక్ష్మి. ఆ గోపిగాడు ఆడు గ్యాంగు కిరాతకంగా మానభంగం చేసి నా కూతుర్ని పొట్టలు పెట్టుకున్నారు. సరే 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 నువ్వు ఎమోషన్ అవ్వకు. ఒకసారి స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వు, ఆయన తీసుకొచ్చి లాకప్ డెత్ చేస్తా. బాబు ఆ, సిటీకి ఎంతో మంది ఎస్ఐలు సిఏలు వస్తా ఉంటారు పోతా ఉంటారు. ఆడు లోకల్ బాబు. ఆడుతో పెట్టుకుంటే నా చిల్ల కూతురు ఈడేంట్రా ఆడికి అంత భయపడుతున్నాడు? ఎక్కడైపోద్ది బాబు. అన్యాయం. ఆడి ఏడుపు చూడలేకపోతున్నావా? ఆడి కూతురు మహాలక్ష్మి రేప్ చేశారట సార్. ఆడి ఏడుపు నీకు అంటుకుందా? నువ్వు కూలవు. ఒరే వెంకన్న, బాబు ఆ గోపిగాడి అన్యాయాలకి ట్యూన్ కట్టి అక్రమాలకి లిరిక్స్ రాసి అరాచకాలకి చరమగీతం పాడేస్తాను. నువ్వు వ్యాపారం చేసుకో. అలాగే. పదండి. బాబు డబ్బులు ఇవ్వలేదు బాబు. చిల్లర లేదురా. ఎప్పుడు ఇచ్చారు గనక తెలుసు కదా.